సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. దేశంలో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మరోసారి తీవ్ర విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఈశాన్య భారతంలోని అస్సాం రాష్ట్రం, మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో భారీ వర్షాలు, వరదలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. వేలాది కుటుంబాలు నిరాశ్రయులవుగా, రహదారులు, వంతెనలు, వ్యవసాయ భూములు నీట మునిగాయి. సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్న పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. ముందుగా అస్సాం విషయానికి వస్తే పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తాజా సమాచారం ప్రకారం రాష్ట్రంలోని 11 జిల్లాల్లో 6.5 లక్షలకు పైగా ప్రజలు వరద ప్రభావానికి గురయ్యారు. ఈ వరదల్లో ఇప్పటి వరకు 41 మంది ప్రాణాలు కోల్పోగా గత 24 గంటల్లోనే మరో 10 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. శివసాగర్, చెరైదియా, గోలాఘాట్, జోర్హాట్, ధేమాజీ, దిబ్రూగఢ్ వంటి జిల్లాలు అత్యంత తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. వరదలకు ప్రధాన కారణం బ్రహ్మపుత్ర నది. దాని ఉపనదులు ప్రమాద స్థాయికి మించి ప్రవహించడమేనని అధికారులు చెబుతున్నారు. నాగాలాండ్లో కురిసిన అతి భారీ వర్షాల నీరు ఒక్కసారిగా అస్సాంలోకి చేరడంతో నదులు ఉప్పొంగాయి. వందలాది గ్రామాలు పూర్తిగా నీటిలో చిక్కుకుపోయాయి. అనేక ప్రాంతాలకు రోడ్డు మార్గాలు తెగిపోవడంతో సహాయక బృందాలు పడవలు, డ్రోన్ల సహాయంతో ఆహారం, తాగునీరు, మందులు అందిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, సైన్యం, వైమానిక దళం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు వాతావరణ శాఖ రానున్న 3 నుంచి 4 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక మహారాష్ట్రలోని నాసిక్ పరిస్థితిని చూస్తే గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు భారీగా నీట మునిగాయి. గోదావరి నది నీటి మట్టం పెరగడంతో నదీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాసిక్తో పాటు ఉత్తర మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని రహదారులపై నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో రైల్వే సేవలు కూడా ప్రభావితమయ్యాయి. అత్యవసర పరిస్థితుల్లో సహాయక బృందాలు రంగంలోకి దిగి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా నాసిక్, ఇగత్పురి, త్రయంబకేశ్వర్ పరిసర ప్రాంతాల్లో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం కూడా ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద అస్సాంలో వరదలు, ప్రాణ నష్టం భారీ స్థాయిలో నిరాశ్రయులను సృష్టిస్తుండగా నాసిక్లో నిరంతర వర్షాలు సాధారణ జనజీవనాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ వర్షాలు ఇంకా కొనసాగే అవకాశం ఉండడంతో పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.